హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10mm. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టెక్ అప్డేట్స్ మాత్రం కాదు. ఇలా మామూలుగా ఒక యాప్ గురించి చెప్పబోతున్నా. అది ఏంటంటే ఆ యాప్ను ఉపయోగించి మనం చిన్న చిన్న పజిల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది దేనికి సంబంధించిన అంటే మన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్స్ కానీ స్టేటస్లో కానీ ఈ పజిల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నేను చెప్పడానికి గల కారణం ఏంటి అంటే చాలామంది స్టేటస్లో కానీ ప్రొఫైల్ పిక్గా కానీ చూడడం జరిగింది. అందుచేత నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాలరీ అనేది ఉంది కదా, ఈ గ్యాలరీ ఓపెన్ చేసుకున్నట్లయితే మామూలుగా ఈ పిక్ ఉంది, ఇక్కడ లవ్ సింబల్, అలాగే మనకు చాలా పజిల్స్ అనేది ఇలా దొరుకుతూ ఉంటాయి. వీటి ద్వారా మనం చేసేసుకోవచ్చు. సో బట్ ఇప్పుడు ఒకటి మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ వర్డ్ కోడ్ అనే ఒక యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది. వచ్చాక మనం ఇక్కడ చిన్న చిన్న ఇలా పజిల్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఫాంట్ సైజ్ అనేది ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏదంటే అది సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదని కాకుండా మనం ముందుగా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ వర్డ్స్ అనేది కనబడుతుంది కదా, ఈ వర్డ్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ నేమ్స్ అనేది టైప్ చేయండి. ఓకేనా, RAKESH రాకేష్ ప్లస్ అనండి, అలాగే RAGHU రఘు అనేసి ఇక్కడ ఏంటంటే అన్ని ఇక్కడ మనం సెట్ చేసేసుకోవచ్చు. ఎంతమంది అంటే అంతమంది నేమ్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ వచ్చినట్లయితే ఇలా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ షేప్స్ అనేవి వచ్చేసి ఇక్కడ మనకు షేప్స్ అనేది ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్లో మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. వీటిని మనం మన స్టేటస్లో కానీ మన వాట్సాప్ స్టేటస్ కానీ FB స్టేటస్లో కానీ ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఇవి ఏంటంటే అందరూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి వీటి గురించి అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఇక్కడ సేవ్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సేవ్ కోడ్ అని ఉంటుంది, సేవ్ ద్వారా ఇలా కూడా చేసుకోవచ్చు. మనం వాట్సాప్ ద్వారా షేర్ చేయాలని కూడా ఇక్కడ షేర్ అనే బటన్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా మనం కూడా షేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేటతోటే మనకు ఈ ఇమేజ్ అనేది సేవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. లేదా ఇక్కడ సేవ్ కోల్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లే కోల్డ్ ఫర్ సేవ్డ్ ఫ్యూచర్ అని ఉంది, ఇలా సేవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టేటస్ అనేది మనం వాట్సాప్ స్టేటస్గా కానీ ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటికి మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ, బై బాయ్.